చేతి నుంచి ఆ తాడు వేరైందో మనిద్దరం వేరవుతాం. అంటే పెళ్లి చేసుకోపోతున్నాం కదా, తొందరపడితే చేసుకుంది అని అనుకుంటాడా? నిజంగా నా మాట కట్టుబడి పెళ్లికి బలవంత పెడితే తాడు వేరైందో ఇద్దరం దూరం అవుతాం. తాడు వేరు కాకపోతే వేరు కాకపోతే వేరు కాకపోతే తాడు వేరైందో ఇద్దరం దూరం అవుతాం. తాడు వేరు కాకపోతే వేరు కాకపోతే వేరు కాకపోతే నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో అని తిరిగి దూరం ఉంటాను. సూర్యం, నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో దూరం ఉంటాను. నా మాటకు కట్టుబడిన నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను. రియలీ గుడ్ బాయ్. వచ్చి మాటలతో నన్ను తృప్తిపరచలేవు. బలవంతం చేసి నన్ను పొందలేవు. ఐఎమ్ సారీ రంజని, మీరేం చేయమన్నా చేస్తాను. మీరెంతకాలం ఓర్పు వహించమన్నా వహిస్తాను. కానీ చేతి నుంచి తాడు వేరు కాకూడదన్నారు. తాడు చేతిలోనే ఉంది. అన్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి. మాట తప్పారు, నా చావు మీ ఇంట్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఎవరు ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పాలో ఒక పద్ధతి లేదు. నువ్వు నీకొక టవలు. అసలు నన్ను ఏమనుకున్నారా? నాకు గుడ్ మార్నింగ్ చెప్పి నువ్వెవడవురా? రంజనిని ప్రేమించేవాడిని. నువ్వు పోయి రంజనిని ప్రేమించేది నువ్వు మాత్రమే కాదరా. రంజని పాట విని లక్షల మంది ప్రేమిస్తున్నారు. అలా అని అందరూ ఈ ఇంట్లోనే ఉన్నారా? నువ్వు తప్ప. ఇగో ఇంకొకసారి ఈ మాట అన్నావు, ఈ నీస ఉందే నీ కోసేస్తాన్రా. ఆట విని కాదు, మనసును చూసి ప్రేమించాను. రంజని నాకు కావాలి. కావాలి? ఒరే, నాకు ఉందిరా తాజ్మహల్ కావాలని. దొరుకుతుందా? ఒరే, తల్లిగా కావాలి. తల్లిగా అయితే రంజని ఏనా? బిడ్డకు తల్లిగా కావాలా, నీకు పెళ్ళంగా కావాలా? కళ్ళు పోతేరా? ప్రేమకు వయసు తోపం లేదు. ప్రేమ కాదరా స్టూపిడ్. నీది కామం. ప్రేమకి కామానికి తేడా తెలియన వెధవ. ముఖానికి ప్రేమ. రంజని కావాలా? ఏం డాక్టర్ అలాగే ఉండిపోయారే?
మాట్లాడే అదే ఏం లేదు. రంజని ఎక్కడ? అయినుంది. ఆహా. ఓ చూడు, సొంత ఇల్లులాగా చరిత్ర పెదవ ఇడియట్. ఇంజక్షన్ ఆపరేషన్ ఆయింట్మెంట్. రంజని ఎక్కడికి? పైకి. స్నానం చేస్తుండే పైకి ఎందుకు? స్నానం చేస్తే నీకే, గుడ్లు వేసుకుంటుంటే నీకే. నా మనిషి నా ఇల్లు అడగడానికి ఇంకోడోరా. స్నానం చేస్తుందా? ఇప్పుడు పైకి వెళ్ళడం బాగుండదు, తప్పు. ఆగు పేదవా, ఆడపిల్ల స్నానం చేస్తుంటే నేను వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళొచ్చా? రంజనికి నేను ముందా, నువ్వు ముందా? ఒరేయ్ రొయ్య మీసాల వెదవ, ఆ రోజు నేను జాలి తలచి ఈ ఇంట్లో ఉంచమంటే ఉంచిందిరా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో ఉండేవాడివిరా. ఏం ఆగమన్నారు? ఏమి లేదు, నేను వచ్చానని రంజనితో చెప్తావా? గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. మీతో ఒక విషయం మాట్లాడాలి డాక్టర్. నాతో మాట్లాడాలా? నువ్వా? ఒక నిమిషం ఏంటి, రోజంతా ఇక్కడనే ఉంటాను, మాట్లాడుతూ ఉండు. కానీ ఆ విధమైన మాత్రం పొమ్మను. ఏం డాక్టర్, ఏమైనా ఫంక్షన్ ఉందా? నాకు ఫంక్షన్ ఏముంది, నా బొంద. సూర్యం కాస్త పైకి వెళ్ళు. సూర్యం రంజని చేరి పడితే 7 ఏళ్ళు, మరి వీడెన్నేళ్ళు? మీతో నేను మాట్లాడాలనుకున్నది అదే డాక్టర్. రండి కూర్చోండి. ఎంత ప్రయత్నించినా అతను వెళ్ళేటట్టు కనిపించడం లేదు. వెళ్ళిపోమని ఖచ్చితంగా నేనే చెప్పలేకపోతున్నాను. లేదు, చెప్పే. వచ్చాడు, నిన్ను చూశాడు, ఒంటిగా ఉన్నావు, నీ ఆస్తి చూశాడు, ఆశాడు. ఆ డబ్బు ముఖాన్ని కొట్టే పోతాడు. కొట్టి చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? దేవుడి పేరైనా తలవనివాడు ఒక్కసారిగా భక్తుడిగా ఎలా మారిపోయాడానా? నేను మారలేదు, మీరే మార్చారు. ఈ రోజు ఏకాదశి, అందుకే గుడికి వెళ్ళొచ్చాను. ఈ రోజు నుంచి నా నడవడిక మార్చుకుంటానని, హింసను విప్లవాన్ని విడిచిపెట్టేస్తానని భగవంతుని ముందు ప్రమాణం చేశాను. ఈ రోజు నుంచి మీ ఇష్టానికి అనువుగా నడుచుకుంటానని, ఎవరి మనసు కష్టపెట్టనని, ఎవరి విషయాల్లోనూ తలదూర్చనని మీ ముందు కూడా ప్రమాణం చేస్తున్నాను. ఏమిటి అలా ఉన్నారు? ఈ డబ్బు ఏమిటి? ఎవరైనా ఇచ్చారా? ఎవరికైనా ఇవ్వాలా? హలో రంజని, వాడికి ఇచ్చేసావా? వెరీ గుడ్, అనుకున్నది జరిగింది. మంచి పని చేశావు. ఏమైనా రంజనియే చెప్పాను, ఇచ్చేసింది. నా మాట మీద ఎంత గురి. ఇప్పుడు వెంటనే చెప్పేస్తాను. నీకు తోడు కావాలి, తల్లి కావాలని చెప్పేస్తాను. అదే అవును, ఇంటికి ఎంత ఇచ్చావు? మొత్తం తాళాలే ఇచ్చేసాను. తాళాలా? ఆమె భర్తను